సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ క్లిప్ ఒకసారి చూద్దాం. క్లిప్ ప్లీజ్. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? రైట్, నాగబాబు గారు మాట్లాడింది విన్నాము. ఆడవాళ్ళు ఎలా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అని ఆయన మాట్లాడటము, నెటిజన్స్ చాలా తీవ్రంగా స్పందించటము, ఇది నిహారిక దగ్గరికి వెళ్ళటము, నిహారికని తిట్టడం, ఇవన్నీ చూస్తున్నాము. కింద అది ఇట్ ఈస్ వెరీ సాడ్. ఆయన మాట్లాడిన మాటలకి ఇట్లాంటి ఒక రియాక్షన్. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని ఎట్లా చూస్తారంటే, ఆడదాని పరువు ఎప్పుడు తీసేస్తున్నారంటే మూవీస్ లోనే తీసేస్తున్నారు. 549 టైమ్స్ ఉన్నాము, 1000 టైమ్స్ ఉన్నాము. ఏంటిది, ఏంటి లెక్క? ఇదేమన్నా నువ్వు ప్రదక్షిణాలు చేస్తున్నావా, లేకపోతే మంత్రాలు చదువుతున్నావా, పూజలు చేస్తున్నావా, వ్రతాలు చేస్తున్నావా? అవన్నీ లెక్క పెట్టుకొని బాహాటంగా నువ్వు చెప్పడానికి 4 గోడల మధ్య జరిగేది తీసుకొచ్చి నలుగురు ముందు పెట్టినప్పుడు ఆడదాని పరువు దిగట్లా? ఆ డైలాగ్ తో ఆడదాని పరువు దిగలా నువ్వు? అవన్నీ వినపడవు, అవన్నీ కనపడవు. చిన్మయ్ హస్బెండ్ గురించే మాట్లాడుతున్నా. నెక్స్ట్ అది మాట్లాడదాము. నాగబాబు గారు రియాక్షన్. నాగబాబు గారిదే చెప్తున్నా. అలాంటివన్నీ మీరు మూవీస్ లోనే ఉన్నారు కదా, మరి ఆడదాన్ని అలాంటి మాటలు మాట్లాడి కించపరుస్తున్నట్టుగా మీకు ఎందుకు అనిపించదు? బట్టలు వేసుకోమన్నారు, కరెక్టే. నువ్వు అలా చెప్పకూడదు బాబు, సామాన్లు అని అనకూడదు, తర్వాత అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయకూడదు. నువ్వు చెప్పిన మాట వాస్తవమే, కానీ అది చెప్పిన విధానం కరెక్ట్ కాదు అని చెప్పాల్సింది పోయి, మీరు ఎలా అన్నా ఉండండి, మీరు ఎలా అన్నా చెయ్యండి ఏంటి? ఎలా అన్నానే ఉంటాము, ఎలా అన్నానే చేస్తాం, కానీ కుటుంబ వ్యవస్థని కాపాడుకునే దిశగా ఉండండి, మీ గౌరవాన్ని కాపాడే దిశగా ఉండండి అని చెప్పాల్సింది పోయి, మీరు ఎట్లన్నా ఉండండి అని అంటే అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు మీరందరూ చాలా హై పొజిషన్స్ లో ఉన్నారు మా అందరికంటే. మీరు చెప్తే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఎక్కడికన్నా కూడా, మైండ్ లో నిలిచిపోతుంది. ఇప్పుడు ఇదే కాంటెక్స్ట్ లో చిరంజీవి గారి పాట ఒకటి వచ్చింది, ఏ జానా దాచుకో కొంతైనా. సేమ్ కాంటెక్స్ట్ లో ఉంటుంది పాట. మా అన్నయ్య చెప్పారు, నేను కాదంటారు ఆయన. అది సినిమా, అది సినిమా అంటారు. నేను కాదు, అది మా అన్నయ్య పాట, అది మా అన్నయ్యని అడగండి అని అంటారు. వాళ్ళదే కదా. రైట్, ఇట్లాంటివి సేమ్ ఇట్లానే వచ్చింది. దీని గురించి కూడా నెటిజన్స్ స్పందిస్తూ ఉన్నారు. నిహారికని తిట్టటము అంటే తన పర్సనల్ లైఫ్ ని కూడా మళ్ళీ తీసుకురావటం. అసలు ఇక మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనేది అర్థమే కాదు. ఒక్కొక్కసారి మనసులో మనం కూర్చుంటుంటాం, ఆలోచించుకుంటుంటాం, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాం. అసలు ఆ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అని మళ్ళీ నేను తిరిగి వస్తూ ఉంటా ఒక్కొక్కసారి. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఓహో ఈ ఆలోచన వెళ్ళొచ్చిందా అని అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటివి కూడా అంతే, డైరెక్ట్ గా మనిషిని టార్గెట్ చేయాలి అని అంటే, ఇప్పుడు నన్ను తిట్టాలంటే ఏం చేయాలి? ఆ మైత్రిని. నన్ను బాధ పెట్టాలంటే ఏం చేయాలి? నన్ను తిట్టడం కంటే మైత్రిని తిడితే ఎక్కువ బాధపడతా నేను. అందుకని ఈ పని అన్నమాట. ఇది కూడా కరెక్ట్ కాదు. ఆయన ఏమన్నా అంటే ఆయన మాత్రమే ఉండాలి. నువ్వు అలా పెంచావు కాబట్టి ఇట్లా అయింది. పెంపకం అనేది ఏముంటుందబ్బా చెప్పు? మనం మంచిగానే పెంచుతాం, ఉండండి రా, సరిగ్గా ఉండండి అనే చెప్తాం. ఎవ్వరం కూడా ఇది చెయ్యి అది చెయ్యి అని అనం. ఇంకొకటి, ఎక్కడైనా ఆడది ఇబ్బంది పడుతూ ఉంటే గనక అక్కడ ఇబ్బంది పడుతూ ఉండాల్సిన అవసరం లేదమ్మా, వచ్చేసాయి అనే స్థాయికి సొసైటీ వచ్చేసింది. ఇంకా అర్థమైందా? కొన్ని ఇబ్బందులు పడలేనివి కూడా పడుతూ కాపురాలు చేసిన ఆడవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ స్టేజ్ నుంచి మనం బయటకు వచ్చేసాం. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకనంటే మానసికంగా చచ్చిపోయి బతకాల్సిన అవసరం ఆడదానికి లేదు అనే స్థాయికి మనం వచ్చాం. దట్ షుడ్ బి, అది ఫెమినిజం అంటే. ఖచ్చితంగా చెప్పాలి అని అంటే, ఆయన కూతురికి అండగా నిలిచి అంత గ్రాండ్ గా చేసిన తర్వాత కూడా మళ్ళీ అండగా నిలిచి, నేనున్నాను తండ్రిగా, నాన్న నీకేం భయం లేదు అని చెప్పారు అని అంటే, అక్కడ ఫెమినిజం ని సపోర్ట్ చేస్తున్నట్టే కదా. రైట్. ఇక చిన్మయి రియాక్ట్ అవ్వటం కూడా మనం చూసాము. కేసు పెట్టడం కానీ, నువ్వెంత నీ బతుకెంత అనటం, ఇట్లాంటి మాటలు కూడా ఈ మాటలు కూడా వచ్చేసాయి. శివాజీని తిట్టడం అనేది జరుగుతుంది. దీని గురించి అంటే, బతుకెంత అంటే మామూలుగా సామాన్య మనిషి ఎవరు కూడా నువ్వు నిండుగా బట్టలు వేసుకోమ్మా అని చెప్పకూడదా? స్టేజ్ మీద ఒక అమ్మాయితో చున్నీ తీపిచ్చేస్తే నువ్వు గ్రేటా? నీ మొగుడు గ్రేటా? ఏం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు? పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడినా తప్పే. అన్నపూర్ణ గారు అంటే మన ఆల్మోస్ట్ యాక్ట్రెస్ అన్నపూర్ణ గారు అంటే మన ఇంట్లో మనిషిలాగా ఫీల్ అవుతాను నేనైతే.
ఆవిడ యాక్టింగ్ వల్లనే కావచ్చు, ఆవిడ డైలాగ్ డెలివరీ వల్లనే కావచ్చు, చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటిది ఆవిడని కూడా తిట్టింది ఈ అమ్మాయి ఒకసారి. ఏ? నువ్వు వెళ్ళిపో, అసలు ఉండకూడదు ఇక్కడ అని చెప్పింది. ఆవిడ ఏదో తాగకూడదని ఏదో చెప్పినట్టున్నారు, నాకు గుర్తులేదు. ఆవిడని కూడా తిట్టడమే, Right. ఎవరిని పడితే వాళ్ళు తిట్టడం. ఈవిడ మొగుడు ఒక్కడే కరెక్ట్, ఇంకెవరు కరెక్ట్ కాదు ప్రపంచంలో. అది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఒక స్టేజ్ మీద ఆడది నేను ధైర్యంగా చున్నీ తీసేసి నడిచేస్తానంటే నాడు ఎవరు వద్దన్నారు. అది అనిపించేంత నువ్వు చున్నీ వేసుకోవాలి కంపల్సరీగా అని అంటే, అది ఫెమినిజం ని తొక్కేస్తున్నట్టు లెవెల్లో చూపించారు మూవీలో. ఏం ఏం సాధించాలని అనుకున్నారు? ఒక మూవీలో నేను 1000 టైమ్స్ ఉన్నాను నీతో అని చెప్పించారు అని అంటే ఏం సాధించాలనుకున్నారు? అసలు పీజీ ఎన్ని రోజులు తెలుసా నీకు? మాక్సిమం 780 రోజులు, 783 రోజులు ఉంటుంది. వీడు 1000 సార్లు ఉంది బాయ్ ఫ్రెండ్. అంటే రోజు అదే పని, ఇక పొద్దున సాయంత్రం అదే, ఇంకా వేరే పని పాట లేదు. Okay. నువ్వు దాంట్లో ఎంత లాజిక్ ని మిస్ అయ్యావు తెలుసా? ఆ అమ్మాయికి ఒక డేట్స్ పీరియడ్ ఉంటుంది, ఎప్పుడో అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఉంటుంది. ప్రాక్టికల్ గా మాట్లాడితే ప్రెగ్నెన్సీ వచ్చే ఉంటుంది. మరి ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏం చేసి ఉంటుంది? ఇవన్నీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అసలు మీకు ప్రాక్టికాలిటీ లేదు, మీరు ప్రాక్టికల్ గా మాట్లాడాలనుకుంటున్నారు అని అంటే అది చాలా పొరపాటు, అది చాలా తప్పు. Right. ఒకటి చెప్తున్నా విను, వేసుకోవాల్సిన బట్టలు మీ ఇష్టం వచ్చినట్టు తిరగండ్రా అని అంటే మనకి సపోర్ట్ వస్తుంది అని చెప్పి ఆ దిశగా మూవీస్ తీయడము, ఆ దిశగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఇక్కడ ఇండియాలో ఉండాలి అని అంటే ఇండియాలో రూల్స్ పాటించాల్సిందే, సనాతన ధర్మం యొక్క రూల్స్ పాటించవలసిందే. అలా అయితేనే నువ్వు ఉండు, లేకపోతే వెళ్ళిపో అని గట్టిగా చెప్పాలి. ఓకే, మటకాలకు రచ్చ రచ్చ అవుతోంది. డెఫినెట్ గా దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలి. తన మీద కేసులు పడ్డాయి, తన క్షమాపణలు చెప్పడం జరిగింది, అన్ని జరిగిపోతూ ఉన్నాయి. బట్ దెన్ చెప్పండి, ఒక ఆడదాన్ని నిండుగా బట్టలు వేసుకోమని చెప్పతే నేను స్టార్టింగ్ లో చెప్పా కదా, ఇంత అనర్థాలు వస్తాయా? యుద్ధాలు జరిగిపోతున్నాయి సోషల్ మీడియా. నిజంగా చెప్తున్నాను శివాజీ గారు, ఆ ఒక్క 2 మాటలు గనక మీవి లేకపోతే గనక మీరు నిజంగా సొసైటీకి నేను సైతం అశ్రు ఒక్కటి ధారపోసాననే లెవెల్లో ఉండేవారు. ఇప్పటికీ కూడా ఉన్నారు అదే లెవెల్లో. కానీ ఎవ్వరు మాట్లాడినా కానీ అలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అంటే హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు. మీరు హర్ట్ చేసే విధంగా మాట్లాడేసరికి ఇలాంటివి అన్ని లేచేస్తాయి. ఈ మొక్కలన్నీ లేచి మేము కూడా మాట్లాడతాం అంటే. బట్ జనాల నుంచి అయితే ఖచ్చితంగా 95% శివాజీ గారిని సపోర్ట్ నేను సపోర్ట్ చేస్తా శివాజీ గారిని. వీళ్ళు ఎవరిని నేను సపోర్ట్ చేయను. ఎందుకో రీజన్ కూడా చెప్తాను. అయితే గీతే ఏమైనా నాగబాబు గారిని ఏమైనా కొంచెం సపోర్ట్ చేస్తానేమో, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తప్పు మాట్లాడిన దాఖలాలు అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. నిజంగా చెప్పాలి అని అంటే మొగుడు ఒంటి మీద బెడ్ పడుకొని మొగుడు మీద కూర్చొని బ్లేడ్ తో కోయడం ఏంది ఇది? ఎక్కడ డైరెక్టర్ చేయమంటే చేసేయడమే ఇక. అంటే ఏంటి, డబ్బులు ఇస్తే నువ్వేం చేయడానికన్నా రెడీ. అవునా, నువ్వేం మాట్లాడతావు ఇంకా? అవునా, అంతేనా కాదా? ఇంకొకటి, వీడిని మర్చిపోయావు, నా అన్వేషణ గాని వాడినబ్బా నాకు దొరికితే గనక నేను చెప్తా, నేను ఆధ్యాత్మికవేత్తనని చెప్పి మర్చిపోయి మాట్లాడాలన్నంత బాధ వచ్చేస్తుంది నాకు. ఏమిటి అసలు వాడికి ఎవరు అంత ఫాలోవర్స్ ఏంటి, ఆ గోల్ ఏంటి? అంటే బూతుల్ని వెతుక్కుంటున్నాం మనము అనే కదా అర్థము, అవునా కాదా? ఆ మధ్య ఒక అబ్బాయిని మా తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు అన్నా చూసారా, అలానే వీడిది కూడా రాబోతోంది. నీకు ఒక క్లిప్ ఇస్తాను. 14 ఏళ్ల పిల్లని చేశాను అని చెప్పి వీడు మాట్లాడతాడు, ఒక ముగ్గురిని లైవ్ లోకి తీసుకొని. నీకు ఆ క్లిప్ ఇస్తా. ఇలాంటి వాడితో మీరు ఫాలో చేస్తున్నారు. పోక్సో పడదా? పోక్సో పడాలి. ఏం చేస్తాం? ఆ వీడియో అంతా ఖచ్చితంగా ఒక మహిళా కమిషనర్ కి నేనే పంపిద్దాం అనుకుంటున్నాను. 3 ఉంటారు లైవ్ లో. వీడు చెప్తాడు 1000 రూపీస్ ఇచ్చి 10 years పాపతో నేను ఉన్నాను అని చెప్తున్నాడు. ఇండియన్ గా తెలుగులో మాట్లాడుతుంటే, తెలుగులో మాట్లాడుతున్నాడు. అమ్మాయి ఇండియనో కాదో మనకు తెలియదు, ఎవరైనా కానివ్వు, అది పోక్సో కాకపోనివిరా. కానీ 10 years పాపని నువ్వు చేస్తున్నావు అని చెప్పి వీడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడికి ఆ ఫాలోవర్స్ ఏంటి, ఆ గోల్ ఏమిటి? వాడు మన ప్రవచనకార్యుల్ని వాడు తిట్టడం ఏమిటి? ఇండియా వాళ్ళే ఎక్కువగా చేస్తారని చెప్పి చెప్పడం ఏంటి? అసలు వీడిని
ఒక సనాతన ధర్మం కోసం పాటుపడే వాడినేమో ఒక ఆడదాన్ని మీద నువ్వు కన్నేసావని చెప్పి వాడిని ఇష్టం వచ్చినట్టు ఆ అబ్బాయిని ఏడిపిస్తున్నారు ప్రమోద్ని. వితౌట్ ఎనీ ప్రూఫ్స్. ప్రూఫ్స్. వీళ్ళ పిల్లని నువ్వు ఎంజాయ్ చేసావు అని చెప్పి లైవ్ లో బాహాటంగా కూర్చొని వాడే చెప్తుంటే. మాట్లాడుతుంటే బాహాటంగా వాడికి అంతమంది ఫాలోవర్స్, వాడిని అంతమంది మాట్లాడడము, పట్టుకొని వాడు ఎక్కడున్నాడో చూసి కొట్టద్దు అసలు. ఎవర్రా నువ్వు మా ఇండియా గురించి మాట్లాడేది? ఎక్కడ అన్యాయం జరగట్లేదు ఆడవాళ్ళ మీద అని చెప్పి Right. గట్టిగా వాడిని ఇదే చేయొద్దు. అందరూ అసలు ముందు అసలు అన్ఫాలో చేయండి. వాడి ఏవి కూడా చూడకుండా ఉండండి, అప్పుడు తెలుస్తుంది. Right. ఈ 5 వేళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వికారం అంతా బయటపడుతుంది. Right. ఈ 5 వేళ్ళు లోపలికి వెళ్ళకుండా చేయాలి ఫస్ట్. రైట్ రైట్ థ్యాంక్ యూ. మీరందరూ శివాజీ గారిని సామాన్లు అన్నందుకు, ఇంకో మాట అన్పార్లమెంటరీ వర్డ్ యూజ్ చేసినందుకు అన్నారు కదా, మీ అందరి దమ్ము ధైర్యం ఈ నా అన్వేషణ వాడిని పట్టుకుని తనినప్పుడు నేను అప్పుడు ఒప్పుకుంటా. మీరు సెలబ్రిటీస్, మీకు ఫెమినిజం అంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఆడపిల్లల్ని ఏమైనా చేసుకోండి అని చెప్పి మీరు ఎంతమంది చెప్తున్నారో వీళ్ళందరూ ఈ నా అన్వేషణ గారిని పట్టుకొని తన్నినప్పుడు అప్పుడు దమ్ము ధైర్యం ఎంత ఉందని నేను ఒప్పుకుంటా. నాకైతే ఉంది, ఎదురుగుండా తీసుకొస్తే ఖచ్చితంగా కొడతా. ఇప్పుడు ఎతికి కొట్టేంత సమయం లేదు నాకు, ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని చూసుకుంటున్నా. లేదంటే కనుక నేనే ఎతికితాను. ఓకే అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.